రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యమైన నామములో మీ అందరికీ శుభాభివందనాలు. 8వ మాసంలో 3వ శుద్ధీకరణ కూడికలో మనల్ని ప్రవేశపెట్టిన ప్రభుకి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. వాక్య ధ్యానంలోకి వెళ్దాం. మనం మొన్నటి దినాన రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయములో 3వ వచనాన్ని మనం ధ్యానం చేశాం. రాజుల 2వ గ్రంథం పేజ్ నంబర్ 310, 5వ అధ్యాయము 3వ వచనంలో అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలెనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగము బాగు చేయునని తన యజమానురాలుతో నేను ప్రార్థన. ఆశ్చర్యకరుడైన మా తండ్రి, మీ కృపకై స్తోత్రములు ప్రభువా. 8వ మాసములోని ఈ 3వ శుద్ధీకరణ కూడికలో ప్రభా మమ్మల్ని ప్రేమించి మీరు నడిపించిన విధానాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం ప్రభువా. గడిచిన ప్రభా 2 రోజుల నుండి మాతో మీరు మాట్లాడుతున్న మాటలు బట్టి మీకు స్తోత్రాలు. ఈ దినము కూడా ఒక దివ్యమైన వాక్కు ద్వారా ప్రభా మమ్మల్ని దర్శించి బలపరచమని ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు కార్యక్రమాన్ని ప్రభా మీరు ముద్రించి పరిశుద్ధాత్మదేవా మీరు నడిపిస్తున్నందుకు నేను స్తుతిస్తున్నాం ప్రభా. ఈ సమయంలో విత్తబడిన వాక్యాన్ని సంఘానికి మీరు పంచిపెట్టి సమయోచితమైన వాక్కు ద్వారా మీరు మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. రైట్. మన ధ్యానములో రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయం 3వ వచనములో అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవల్లని నేనెంతో కోరుచున్నాను. సరిపోతుంది. ఈ వచనాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. మన ధ్యానంలో దేవుని సంగమా, ఇక్కడ సిరియనులు దండు ఎత్తి ఇశ్రాయేలు మీదికి వెళ్ళారు. యుద్ధానికి వెళ్ళి అక్కడ యుద్ధం ఏం చేయలేదు, కానీ అక్కడ నుండి ఒక చిన్నదాన్ని చెరకొని తీసుకొని వచ్చారు. ఆ చిన్నది ఏడుందంటే నయమాను, సిరియా సైన్యాధిపతి అయిన నయమాను ఇంట తన భార్య దగ్గర ఆ పాప ఏం చేస్తుందో పరిచారము చేస్తూ ఉంది. ఆమె తన యజమాను కలిగిన కుష్ఠరోగాన్ని గమనించి ఆమె ఒక చిన్న సలహా ఇచ్చింది. ఏంటి ఆ సలహా అంటే, షోమ్రోన్లో ఎవరున్నారు? ప్రవక్తలు ఉంటారు. ఆ ప్రవక్తల దగ్గర నా ఏలినవాడు ఉండాలని నేను ఎంతో కోరుచున్నాను. ఆమె కోరిక ఏంటంటే ప్రవక్తల దగ్గరికి వెళ్ళిపోవాలి. ప్రవక్తల దగ్గరికి వెళ్ళిపోతే ప్రవక్తలు చెప్పే మాటలు, వారు చేసే ప్రార్థన, వారి కార్యాలు ఎట్లా ఉంటాయంటే అద్భుతంగా ఉంటాయి. మనుషుల్ని దేవుడు స్వస్థపరుస్తాడు అనే విషయము ఆ చిన్నది సువార్త ద్వారా ఆమె ప్రకటన చేసింది. ఈ నయమాను వెళ్ళాడు. ఎవరి దగ్గరికి? ప్రవక్త అయిన ఎలీషా దగ్గరికి వెళ్ళాడు. వినాలి, ఎలీషా దగ్గరికి వెళ్ళగానే నేను చెప్పే కదా, షోమ్రోను అంటే చావకులు, కాపరులు కనిపెట్టు స్థలం. అక్కడ ముందుగానే ప్రవక్తలు కనిపెట్టి ప్రార్థన చేస్తుంటే దేవుడు విషయాన్ని బయలుపరిచాడు. ఏంటి? సిరియా సైన్యాధిపతి వస్తాడు, అతడు రోగంతో వస్తాడు, అతనికి నీ మాట చొప్పున అతను ఏం చేయాలి? స్వస్థపరచాలి అనే మాట దేవుడు ముందుగానే బయలుపరిచాడు. ఎట్లా బయలుపరచాడంటే, అక్కడ ప్రవక్తలు షోమ్రోన్లో కనిపెట్టి ప్రార్థన చేస్తారు. ఏ వ్యక్తి వస్తున్నాడు, ఏ వ్యక్తికి బలహీనత ఉంది, ఏ వ్యక్తికి వ్యాధి ఉంది, ఏ వ్యక్తి సమస్యలో ఉన్నాడు, ఏ వ్యక్తి సతమతలాడుతున్నాడు, ఇవన్నీ కూడా దేవుడు ముందుగానే బయలుపరుస్తాడు. ఇప్పుడు నయమాను వస్తాడని సంగతి ప్రవక్తకి ముందుగానే దేవుడు బయలుపరిచాడు. అదే షోమ్రోన్లో ప్రవక్తలు కనిపెట్టే స్థలం అది. అక్కడికి నయమాన్ రాగానే నయమానుకు చెప్పాడు. ఏం చెప్పాడు? నయమాన్ అక్కడ ఏం చెప్పలేదు. నయమాన్ వచ్చి నిలబడగానే ఎలీషా ఒక దాసుడు వచ్చి ఏం చెప్పాడు తెలుసా? మా అయ్యగారు చెప్పారు, నువ్వు వెళ్ళి 7 మార్లు యోర్దాను నదిలో మునగాలి అని చెప్పాడు. ఆ ప్రవక్తల మాట చూసారా? దేవుడు దాన్ని రూఢిపరిచాడు. అంటే దేవుడు దాన్ని స్థిరపరిచాడు. యెషయా గ్రంథం 44వ అధ్యాయము 26వ వచనం చూడండి. యెషయా గ్రంథము 44వ అధ్యాయం 26వ వచనములో, యెషయా గ్రంథము 44వ అధ్యాయం 26వ వచనం, నేను నా సేవకుని మాట రూఢిపరచుచున్నానంటే దాన్ని స్థిరపరుచున్నా. ఒక ప్రవక్త, ఒక సేవకుడు, ఒక దేవుని సేవకుడు ఏ మాట అయితే పలుకుచున్నాడో, ఏ మాట అయితే ఇస్తున్నాడో, ఆ మాటని ఏం చేస్తున్నా తెలుసా? దాన్ని రూఢిపరచుచున్నా, దాన్ని నేను స్థిరపరుచున్నా. ఆ మాట మీ జీవితంలో అది నెరవేర్చబడుతుంది అని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. స్తోత్రం చెప్దాం. ఇప్పుడు ఈ ప్రవక్త ఏం చెప్పాడు తెలుసా? వెళ్ళి 7 మార్లు యోర్దాను నదిలో
మునగాలి. ఎవరి మాట? ప్రవక్తల నోట దేవుడు మాట ఉంచాడు. ఆ మాటను దేవుడు ఏం చేశాడమ్మా? స్థిరపరచుతున్నాడంటే రూఢిపరచాడు. ఆ మాట ఖచ్చితంగా జరుగుద్ది అని చెప్పగానే ఈ నయమాను సిరియా సైన్యాధిపతి వెళ్ళి 7 మార్లు ఇట్లా మునిగాడని ఏమేడమ్మా? బాగుపడ్డాడు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఇట్లా ప్రవక్తల దగ్గర వచ్చిన బిడ్డలను ప్రవక్తల నోటి మాట ద్వారా, ప్రార్థన ద్వారా వింటురా. ఇంకా అపోస్తల కార్యంలో వాళ్ళ నీడ ద్వారా కూడా దేవుడు గొప్ప కార్యములు జరిగించాడు. ఇవాళ మీకు ప్రవక్తల దగ్గర ఒక విషయం చెప్పడానికి ప్రయత్నం చేస్తా. మీరు జాగ్రత్తగా వింటే ఇవాళ వాక్యం మీకు అర్థమవుతుంది. యెహోషువ గ్రంథంలోకి వద్దాం. దైవ సేవకుడైన యెహోషువ మనకు కనిపిస్తాడు. మోషే నాయకత్వంలో మోషే చనిపోయిన తర్వాత ఆ బాధ్యత ఎవరికి వచ్చింది చెప్పండి? యెహోషువకు వచ్చింది. యెహోషువ నాయకత్వంలో యెహోషువ సైన్యాన్ని ఇశ్రాయేల్ ప్రజల్ని నడిపిస్తున్నాడు. ఎక్కడి వరకు నడిపించాలి? ఎక్కడి వరకు? కానాను వరకు నడిపించాలి. ఇక కానాను చేరుకుంటామంటే యెహోషువ చేసిన ఒక కార్యం మీకు జ్ఞాపం చేయడానికి ఇష్టపడుతాను. చదవండి, యెహోషువ గ్రంథంలోకి వద్దాం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం చదవండి. 12వ వచనం. యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన ఇశ్రాయేలీయులు చూచుతుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేశాడు. ఇప్పుడు వినాలి. ఇప్పుడు యెహోషువ అనే దైవ సేవకుడు నోట ఏముందంటే ఒక ప్రార్థన ఉంది. ఏముందమ్మా? ఒక ప్రార్థన. ఆ ప్రార్థన అంటే ఇవాళ మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాం. దయచేసి మీ మనసు వాక్యం మీద ఉండును గాక. ఇప్పుడు ఈ దైవ సేవకుడైన ఈ యెహోషువ సేవకుడైన యెహోషువ ఒక ప్రార్థన చేస్తున్నాడు. నన్ను చూడాలి. ఏ ప్రార్థన అంటే ఇశ్రాయేల్ సర్వ సమాజం ఎదుటంట యెహోవాకు ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా నామ పేరిట ఉచ్చరిస్తూ ఒక ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన ఏంటంటే వినాలి. ఆ ప్రార్థన ఏంటంటే వింటురా. ఇప్పుడు అమోరియల్ వాళ్ళు ఏం చేయాలి తెలుసా? ఓడించాలి, అక్కడ విజయం పొందుకోవాలి. విజయం పొందుకొని తిరిగి తమ పాలెనికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు అక్కడ ప్రార్థన ఏం చేస్తారు తెలుసా? ఏం ప్రార్థన అంటే, సూర్యుడా నువ్వు ఎక్కడ గిబియోనులో ఆగిపో, చంద్రుడా నువ్వు అయ్యాలోయలోనూ నిలచిపో అనే పదం చేసినా అది అక్కడ ఈ ప్రవక్త నోట లేకపోతే సేవకు నోట దేవుడు ఆ మాట ఉంచా. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, అమ్మా సూర్యుడా నీ గిబియోనులో నిలిచిపో, చంద్రుడా నువ్వు అయ్యాలోయలో నిలిచిపో అని ప్రార్థన చేశాడు. ఏం చేశాడమ్మా? ప్రార్థన అంటే ఇప్పుడు సేవకుడి నోట ఏముంది? నిలిచిపో అనే ప్రార్థన ఉంది. ఏ ప్రార్థన చెప్పండి అమ్మా? ఇప్పుడు ప్రవక్తలు ఏ పలికినా ఏ ప్రార్థన చేసినా దేవుడు దాన్ని ఏం చేస్తున్నాడు? రూఢీపరుస్తున్నాడు. అంటే దాన్ని సఫలము చేస్తున్నాడు. ఇప్పుడు ఒక సాధారణమైన ఒక సేవకుడు, దేవుని సేవకుడు ప్రార్థన చేస్తున్నాడు. సూర్యుడా నువ్వు గిబియోనులో ఆగిపో, నిలిచిపో, చంద్రుడా నువ్వు అయ్యాలోయలో నిలిచిపో అని ప్రార్థన చేస్తున్నాడు. దానికి ముందు మీకు కొన్ని సంగతులు చెప్తే మీకు అర్థమవుతుంది. ఈయనకంటే ముందు మోషే ఉన్నాడు కదా అమ్మా, లేడా? మరి ఉన్నాడని చెప్పాలిగా. మోషే ఉన్నాడని నిర్గమాకాండం 10వ అధ్యాయంలో 21వ వచనంలో మోషే ఒక అద్భుతం చేయడానికి వచ్చాడు. అంటే ఒక కార్యం చేయడానికి వచ్చాడు. ఏంటా కార్యం అంటే 10వ అధ్యాయం 21వ వచనంలో చదవండి. అందుకు యెహోవా మోషేతో ఆకాశము వైపు చూచిరా. ఇక్కడ చూడండి, మోషే ఒక అద్భుతం చేశాడు. ఈ అద్భుతం అంటే ఈ మోషే ఏం చేశాడు తెలుసా? ఆకాశం వైపు అమ్మ ఆకాశం వైపు చేయి చాపన్నాడు. ఎవరు? దేవుడు. మోషే ఆకాశం వైపు చేయి చాపాడు. ఆకాశంలో ఎవరున్నారు? ఆకాశంలో ఎవరున్నారు? దేవుడా మీ ముఖం. సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు. మోషే ఏ ప్రార్థన చేస్తాడంటే ఆకాశం వైపు చేయి చాపి ఈ సేవకుడు సూర్యునికి ఆజ్ఞాపిస్తున్నాడు. ఏమని తెలుసా? నువ్వు చీకటి కమ్ము అని ఆజ్ఞాపించాడు. మీకు అర్థమవుతుందో లేదు వాక్యం? మీకు వాక్యం అర్థమవుతుందా? ఒక సేవకుడు భూమి మీద నిలబడి, భూమి మీద ఉండే ఒక సేవకుడు ఆకాశంలో ఉండే సూర్యునికి ఏం చెప్తాడు తెలుసా? ఏం చెప్తాడు? సూర్యుడా నువ్వు చీకటి కమ్ము అనగానే చీకటి అయిపోయిందని సూర్యుడు ఏమైపోయాడు? అస్తమయమైపోయాడు. అంటే సూర్యుడు అదృశ్యమైపోయాడు అని సూర్యుడు కనపడకుండా వెళ్ళిపోయాడు. సూర్యుడు లేకపోతే ప్రభావం ఎట్లా ఉంది తెలుసా? చీకటి అయిపోతుంది. ఏమైతుంది? చీకటి అయిపోతుంది. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఒక సేవకుడు ప్రార్థన చేస్తే ఆకాశ మండలంలో గ్రహాలు ఏమైపోతున్నాయి?
ఆగిపోతున్నాయని చెప్పండి. మనకంత సీన్ లేదంటారా? మస్తు టైం పడుతుంది వాళ్ళకి. చూడండి వర్షం ఎట్లా పడుతుందో. మీరు ప్రశాంతంగా వినాలి ఇవాళ. వెళ్ళడానికి లేదు కాబట్టి ఎట్లా వింటారు మీరు. ఇప్పుడు మనం చేసే ప్రార్థన శక్తివంతమైందా కాదా అమ్మా? ఎంతమంది నమ్ముతారు నేను చేసే ప్రార్థన శక్తివంతమైనది, ఆకాశ మండలం ఎక్కి వెళ్ళిపోద్ది అనేటోళ్ళు స్తోత్రం చెప్పండి. గట్టిగానే ఉన్నారు విశ్వాసంలో మీరు. ఇప్పుడు ఈ ఈ దైవ సేవకుడైన మోషే ప్రార్థన చేస్తున్నాడు. ఆకాశం వైపు చేయి చాపి ఇట్లా ప్రార్థన చేస్తున్నాడు. దేనికోసం తెలుసా? సూర్యునికి ఆజ్ఞాపిస్తున్నాడు, నువ్వు చీకటి కమ్ము అనగానే సూర్యుడు ఏమయ్యాడమ్మా? చీకటి కమ్మాడు. చూడండి ఆ వచనం మీరు చదవండి, 21వ వచనంలో. అందుకు యెహోవా చేయి చాపిన దగ్గర నుంచి చదవండి. చేయి చాపు, నీ చేయి చాపు, ఐగుప్తు దేశం అంతటా చీకటి చేతికి తెలియనంత చీకటి వచ్చేసింది. వింటురా? ఒక దైవ సేవకుడు ప్రార్థన చేయగానే తన చేయి ఇట్లా పై ఎత్తగానే సూర్యుని ఆజ్ఞాపిస్తున్నాడు. సూర్యుడికి ఆజ్ఞాపించడేమని, నువ్వు చీకటి కమ్ము అనగానే సూర్యుడు ఏమైపోయాడు? అదృశ్యమైపోయాడు. వింటురా? ఎంత చీకటి అంట, ఎంత చీకటి అండి, ఎంత చీకటి అంట చెప్పండి. ఎంత చీకటి? పుట్టినోట్లో చూడండి ఎంత చీకటి అమ్మ. తడువులాడంటే పక్కన మనిషి ఉన్నాడా లేదు ఎట్లా తెలుస్తుంది? తలువులాడితేనే తెలుస్తుంది. అంత చీకటి అయిపోయింది. ఎక్కడ? ఐగుప్తు దేశం అంతటా చీకటి అయిపోయింది. ఇశ్రాయేలు ఉండే పాలెం మాత్రం వెలుగుతూ ఉంది. ఏంటిది? అద్భుతం. ఏంటిది? ఆశ్చర్యకార్యం. ఎట్లా? ఒక ప్రవక్త నోట, సేవకు నోట దేవుడు మాట ఉంచాడు. ఆ మాట రూఢిపరిచాడు. ఏమని? సూర్యుడు ఏమవ్వాలి? చీకటి కమ్మాలి, అదృశ్యమైపోవాలనగానే ఒక సాధారణమైన సేవకుడు భూమి మీద నిలబడి ప్రార్థన చేస్తే ఆకాశ మండలంలో సూర్యుడు కూడా అదృశ్యమయ్యాడండి. అంత ప్రభావితమైన సేవకులు. స్తోత్రం చెప్దాం, స్తోత్రం చెప్దాం, స్తోత్రం చెప్దాం. నిర్గమాకాండం 14వ అధ్యాయం, నిర్గమాకాండం 14వ అధ్యాయంలో ఇశ్రాయేలు వారి యాత్రలో సాగి వెళ్ళిపోతున్నాడు. 14వ అధ్యాయం 15, 16 వచనాల్లో సేవకుడైన మోషే మరలా ఒక అద్భుతం చేశాడు. అంతలో యెహోవా వెనక ఫరో సైన్యము ముందు 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 తెలియదు అమ్మా. అబ్బా ఎంత బాగా చెప్పిరో. ముందు చెప్పాలి కదమ్మా. ముందు సముద్రం ఉంది, వెనకాల ఫరో సైన్యం ఉంది. ఇప్పుడు దైవ సేవకుడు మోషే ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు? చేతి కర్రను తీసుకొని అమ్మా, చేతి కర్రను తీసుకొని సముద్రం వైపు చెప్పండి, ఇట్లా ఇట్లా చాచండి, చేయి చాచండి. సముద్రం వైపు ఇట్లా చేయి చాచండి. ఇట్లా చాచగానే ఏమైంది తెలుసా? సముద్రము ఎక్కడైనా వింటారా? ఇట్లాంటివి వినడానికి ఉంటుందా? ఉండదు. ఎక్కడ ఉంటుందమ్మా? కేవలం మన బైబిల్లో ఉంటుంది. స్తోత్రం చెప్పండి. ఒక ప్రవక్త, ఒక సేవకుడు చూడండి ఎంత ప్రభావితం చేస్తున్నాడంటే, వింటురా? ప్రకృతిని దేవుడు సృజించిన సృష్టిలో ప్రార్థన చేస్తే కిందికి వెళ్ళి పైన సూర్యుడు ఏమయ్యాడు? అదృశ్యం, చీకటి కమ్మాడు. సముద్రం ఏమైపోయింది చెప్పండి అమ్మా? 2 పాయలైపోతే ఇశ్రాయేలు వారంట ఆరిన నేలలో నడిచి వెళ్ళిపోయారు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఇంకో కొన్ని విషయాలు చెప్తా. ప్రవక్తల నోట దేవుడు ఉంచే మాట కానీ, వారి నీడ కానీ, వారి ప్రార్థన కానీ ఎంత ప్రభావితం చేస్తుందో మీకు జ్ఞాపకం చేస్తా. ఎందుకంటే ప్రవక్తలు ఉండే స్థలం షోమ్రోన్లు అంటే కనిపెడతారు. దేవుడు బయలుపరిస్తే అద్భుతాలే జరుగుతాయి. మొదటి సమూయేలు గ్రంథంలోకి వద్దాం. 7వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 10వ వచనం మీరు చదివితే కనుక అక్కడ ప్రవక్త అయిన సమూయేలు అక్కడ బలిపీఠం దగ్గర దహన బలి అర్పిస్తున్నాడు. అర్పించేటప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థనలో దేవుడు ముందుగానే ఒక విషయం బయలుపరిచాడు. ఏ విషయం తెలుసా? శత్రు సైన్యం ఇప్పుడు వస్తున్నారు. బలిపీఠం దగ్గర బలిపీఠం ధూపం వేస్తుండగా ప్రవక్తకు ముందుగానే దేవుడు బయలుపరిచాడు. ఎవరు వస్తున్నారు? శత్రు సైన్యం ఒకటి వస్తుంది. భయపడకండి, కంగారు పడకండి. మీరు ఏం చేయాలి నేను చెప్తా అన్నాడు ప్రవక్త. చదవండి 10వ వచనం. సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఎవరు వచ్చిరమ్మా? ఫిలిష్తీయులంట యుద్ధానికి వచ్చారని చెప్పా పెట్టకుండా వచ్చారు. ఎట్లా వచ్చారు? యుద్ధానికి వచ్చారు. అంటే యుద్ధానికి వచ్చేటప్పుడు ఏం తెస్తారు? కూరగాయలు తెస్తారు. ఏం తెస్తారమ్మా?
మరి చెప్పరే ఆ మాట సీరియస్గా. ఆ ఆయుధాలు తెచ్చారు. కావలసినవన్నీ తీసుకొచ్చారు. ఎందుకంటే యుద్ధానికి వచ్చిర్రు వాళ్ళు. చదవండి ఆ మాట. ఫిలిస్తీన్లు యుద్ధము చేయుటకై ఇశ్రాయేల్ మీదికి వచ్చి అయితే యెహోవా ఆ దినమున చూడండి, యెహోవా ఆ దినమున ఫిలిస్తీన్ల మీద మెండుగా ఉరుములు ఉరిపించి ఏం కురిపించాడమ్మా? మెండుగా ఉరుములు కురిపించి వారిని ఏం చేశాడు? తారుమారు దేవుడు చేశాడు. స్తోత్రం చెప్పండి. ఎప్పుడు జరిగింది ఇది? ప్రవక్త అయిన సమూయేలు బలిపీఠం దగ్గర దహన బలి అర్పించేటప్పుడు సమూయేలు ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ బలిపీఠం దగ్గర ప్రవక్తలకు ఏ అనుభవం ఉంటుంది? బలిపీఠం ఒక అనుభవం ఉంటుంది. ప్రవక్తలకు బలిపీఠం అనుభవం ఉంటుంది. ప్రార్థన శక్తి వాళ్ళు కలిగి ఉంటారు. వారు చేసే అద్భుతాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. స్తోత్రం చెప్దాం, స్తోత్రం చెప్దాం, స్తోత్రం చెప్దాం. ఇదే యెహోషువ గ్రంథం 24వ అధ్యాయంలో చూడండి, 24వ అధ్యాయము 12వ వచనంలో చదవండి. త్వరగా యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 12వ వచనం చదవండి. మరియు నేను మీకు ముందుగా కందిరీగలను పంపించేంత మీరు కత్తులు కడారాలు అంటే ఈటే అవేమి లేకుండా వెళ్ళిపోవాలి. ఏం పంపిస్తాడు దేవుడు? ముందుగా అవి ఏం చేస్తాయో. కందిరీగలు ఏం చేస్తాయమ్మా? ఏమో చెప్తారు, హక్ చేసుకుంటాయి. శత్రువులు ఏం చేస్తాయి అమ్మా? చూసారా? మీకు అర్థమవుతుందమ్మా దేవుడు ఎట్లాంటి ఆశ్చర్య కార్యాలు అద్భుతాలు జరిగిస్తున్నాడంటే మీకు అర్థమవుతుందో లేదో. సరే, మీకు తెలిసిన ఇంకొక వచనం చెప్తా. యాకోబు పత్రికలో మీకు తెలుసు కదా, యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో ప్రవక్తన ఏలియా మనకు కనిపిస్తాడు. అతడు మన వంటి స్వభావం గలవాడే. అతడు వర్షింపకుంటున్నట్లు ప్రార్థన చేశాడంట. అంటే దేవుడు నోట ఏముంచాడమ్మా? ప్రార్థన ఉంచాడు. ఈ ప్రవక్త భూమి మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తే ఆకాశంలో కురిసే ఆ వర్షం కూడా ఆగిపోయింది. ఎంతకాలం ఆగిపోయింది అమ్మా? ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు ఆగిపోయింది. అంటే భూమి మీద ఏం పడలేదు, వర్షం. అంటే ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేశాడు ప్రవక్త? భూమి మీద నిలబడి ప్రార్థన చేస్తే ఆకాశానికి ఆజ్ఞాపించాడు, వర్షం పడలేదండి. మరలా అదే ప్రవక్త భూమి మీద నిలబడి ప్రార్థన చేస్తే ఆకాశంలో చలనం ఉంది. అంటే ప్రవక్త లోట ఉంచిన మాట మీకు అర్థమవుతుందో లేదో? స్తోత్రం చెప్పండి. ప్రవక్త నోట దేవుడు ఆ మాటను ఏం చేస్తున్నాడు? రూఢీపరుస్తాడు, అంటే దాన్ని స్థిరపరుస్తున్నాడు. స్తోత్రం. సరే, ఇప్పుడు యెహోషువ ప్రార్థన చేశాడు. ఏమని? సూర్యుడా ఎక్కడ? గిబియోన్లో నిలిచిపో. చంద్రుడా అమ్మా అయ్యాలో ఎన్నో నిలిచిపో అని ప్రార్థన చేశాడు. ఒక సేవకుడు భూమి మీద నిలబడి ప్రార్థన చేస్తే పైన దేవుడు కార్యం జరిగించాడు. నన్ను చూస్తారా ఒక్కసారి? కనబడుతున్నానమ్మా, రైట్. ఇప్పుడు గ్రహాల ప్రభావం ఉంటాయా? గ్రహాల సూర్యగ్రహణం ఇవాళ 5:30కి బయటికి రాకండి. పన్నెన్న ఉందంటున్నాడు శాంతక్క. భవానీ లేదంటుంది. ఇంకెవరైనా ఉందంటారా అమ్మా? ఇవాళ సాయంత్రం 5:30కి సూర్యగ్రహణం ఉంది, బయటికి రాకండి. ఇది ప్రభుత్వం వారి హెచ్చరిక. అంటే సూర్యగ్రహాన్ని నమ్ముతారా? ఎంతమంది నమ్ముతారు? నేను మిమ్మల్ని తిట్టా ఏమన్నా? సూర్యగ్రహణం ఉందా? గ్రహాల ప్రభావం మనుషుల మీద ఉంటాయా? సరే, ఒక్కొక్క లైన్ చెప్పండి. ఈ లైన్ చెప్పండి. ఫస్ట్ లైన్, గ్రహాల ప్రభావం మనుషుల మీద ఉంటాయా? ఉంటాయంటే చేయి పైకెత్తండి. రైట్. రెండో లైన్, మూడో లైన్, నాలుగో లైన్ ఉంటాయంట నిర్మా చెప్తుంది. 5వ లైన్, 6, 7, 8, 9, లాస్ట్లో 10వ లైన్ కింద కూర్చుర్రు. ఇక్కడ మీరు ఫస్ట్ లైన్, గ్రహాల ప్రభావం ఉంటాయా మనుషుల మీద? మీ బొంద. మనుషుల మీద గ్రహాల ప్రభావం ఉండగాని మనుషుల ప్రభావమే గ్రహాల పైన పడింది. యెహోషువ ఏం ప్రార్థన చేశాడు?
అమ్మ సూర్యుడా గిబియోన్లో ఆగిపో, చంద్రుడా అయ్యా లోయలో నిలిచిపో. మనిషి ఒక ప్రభావం సూర్య చంద్రుల మీద పడ్డాయి, గ్రహాల ప్రభావం మనుషుల మీద ఉండవు. మనుషుల ప్రభావమే గ్రహాల పడే రీతిగా దేవుడు చేశాడు. చూడండి ఇక్కడ ఒక అద్భుతం చూడండి. యెహోషువ ఇక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తే ఎక్కడో అండి ఆకాశంలో ఉండే సూర్య చంద్ర నక్షత్రాలు కూడా ఏమయ్యా నిలిచిపోయాయి. సేవకుల నోట దేవుడు ఉంచిన మాట చూడండి, దాన్ని రూఢిపరిచాడు. ఇశ్రాయేల్కి జయం ఇవ్వాలంటే యెహోషువ ప్రార్థన చేశాడు, ప్రభువా నీ ప్రజల పక్షాన ప్రార్థన చేస్తున్న నీ సేవకుడిగా మాకు జయం కావాలి, అపజయం వద్దు అని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు రూఢిపరిచాడు. సేవకు నోట ఉంచిన మాట దేవుడు స్థిరపరిచాడు. సూర్యునికి ఆజ్ఞాపించాడు, చంద్రునికి ఆజ్ఞాపించాడు. వారు నిలిచిపోయారు. గ్రహాల ప్రభావం మనుషుల మీద ఉండవు. మనుషుల ప్రభావం, సేవకుల ప్రభావం, దేవుని బిడ్డల ప్రభావం గ్రహాల పైన ఉంటాయి. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. సరే, ఇప్పుడు సూర్యుని కోసం ప్రార్థన చేసింది సేవకుడు ఎవరు? యెహోషువ. సూర్యుడు పెద్దవాడా చిన్నవాడా? సూర్యుడు పెద్దవాడా చిన్నవాడా? భూమి కంటే సైన్స్ భూమి కంటే సూర్యుడు పెద్దోడు. అంత పెద్ద ఏంటి సూర్యుడిని ఎవరు ఆపిరమ్మా? సేవకుడైన యెహోషువ ప్రార్థన. ఎవరి ప్రార్థన చెప్పండి. ఇప్పుడు సూర్యుడు ఎన్ని కిలోమీటర్ దూరంలో ఉన్నాడో కొన్ని అనేది మాకు తెలుసు. 15,000 కోట్ల కిలోమీటర్ దూరంలో ఉన్నాడు. యెహోషువ ఎక్కడున్నాడు అమ్మా? భూమి కింద, భూమి మీద ఉన్నాడు. పైన ఉండే అంటే సూర్యునికి ఏమి ఇచ్చాడు? ఆజ్ఞాపించాడు. వింటురా, సేవకు నోట దేవుడు మాటను ఏం చేశాడు? రూఢిపరిచాడు. సూర్యుడు పెద్దవాడు భూమి కంటే. వింటురా, 15,000 కిలోమీటర్ దూరంలో ఉండే సూర్యునికి ఏమి ఇచ్చాడమ్మా? ఆజ్ఞాపించాడు. ఇప్పుడు సూర్యకిరణం ఎంత టైంలో కిందికి వస్తా చెప్పండి? సైన్స్ అమ్మా 8 minutes 20 seconds. ఎవరు 8 minutes అన్నారు? 8 minutes 20 seconds ఒక కిరణం ఇంత ప్రభావం అంత స్పీడ్గా కిందికి వస్తుంది. ఆ కిరణం అంత స్పీడ్గా వచ్చినా ప్రార్థన ఎంత స్పీడ్గా వెళ్తుందో మీకు అర్థమైతలేదు. ఇంకా ఎవరు చప్పట్లు కూడా కొట్టట్లే. ఒక సూర్యుడే 8 నిమిషాలకి ఇట్లా కిందికి వస్తున్నాడంటే ప్రార్థన కొన్ని సెకండ్స్ల పైకి వెళ్ళిపోతాడు. యెహోషువకున్న శక్తి. యెహోషువ గురించి ఏం రాశాడు? యెహోషువ ముందే కానీ యెహోషువ తర్వాత కానీ అలాంటి నరుడు ప్రార్థన అంటే సేవకు నోట దేవుడు ఏముంచాడు చెప్పండి? ఏముంచాడు? మాట రూఢి. ఏమని ప్రార్థన చేశాడమ్మా? సూర్యుడా అమ్మా ఎక్కడ? గిబియోన్లో నిలిచిపో, చంద్రుడా నీవు అయ్యా లోయలో నిలిచిపో. 10వ అధ్యాయం 12వ వచనం చదవండి. 10వ అధ్యాయం 12వ వచనం. యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా నీవు గిబియోన్లో నిలిచిపో, చంద్రుడా నీవు అయ్యాలోయలో నిలువుము. చూసిరా ఏమన్నాడమ్మా? నిలువుము అన్నాడు. ఏమన్నాడమ్మా? చెప్పండి అన్నమాట. నిలువుమంటే అర్థం ఏంటి? కదిలే సూర్యుడు చంద్రుడిని ఏం చేశాడు? యెహోషువ ప్రార్థన ఆపింది. ఇంతకు సూర్యుడు కదులుతాడా? భూమి కదులుతుందా? మీరు సైన్స్, నేను బైబుల్. నేనేమంటానంటే సూర్యుడే కదులుతాడు. మరి భూమి కదిలితే ఎప్పుడైనా కళ్ళు తిరిగి పడ్డారమ్మా? చక్కెర వచ్చి పడ్డారా? పడ్డారా? పడాలి కదా భూమి కదిలితే. సైన్స్ ఏం చెప్తుందంటే భూమి కదులుతుంది అని చెప్తుంది సైన్స్. బైబిల్ ఏం చెప్తుంది? భూమికైనా పునాది వేసాడు కదలదు కానీ సూర్యుడే కదులుతాడు. చంద్రుడు ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు ప్రార్థనలో? సూర్యుడా నీవు గిబియోలో నిలువమంటే కదలే సూర్యుడిని ఆపేశాడు. ఇది బైబుల్. సైన్స్ ఏం చెప్తుంది? సూర్యుడు కదలుడు, భూమి కదులుతుందని సైన్స్ చెప్తారు. మీకు అర్థమవుతుందో లేదో? 13వ వచనం చదవండి. 13వ వచనం 10వ అధ్యాయం 13వ వచనం. సూర్యుడు
ఆ సూర్యుడు ఆకాశం మధ్యన ఆకాశ మధ్యమున నిలిచి నిలిచి ఇంచుమించు ఒక నాడెల్ల అస్తమింప ఒక నాడెల్ అంటే ఒక రోజంతా ఏమాడు సూర్యుడు నిలిచిపోయాడండి, నిలిచిపోయాడు. మీకు అర్థమవుతుందో, ఒక సేవకుడు ప్రార్థన చేస్తే ఆకాశ మండలంలో ఆకాశంలో జరిగే ఏమండి మార్పులు చేర్పులు చూడండి. సూర్యుడు ఒక రోజంతా ఏమైందంటమ్మా, కదలకుండా నిలిచిపోయాడు. మీకు తెలుసా, ఈ చరిత్రలో ఒక రోజు మిస్ అయిందని చెప్తుంటారు సైంటిస్టులు, శాస్త్రవేత్తలు. ఎక్కడ మిస్ అయిందంటే వాళ్ళకి ఈ విషయం తెలియదు. యెహోషువ ఆపాడు, ఒక సేవకుడు ప్రార్థన ద్వారా ఆపాడు అనే విషయం వాళ్ళకి అర్థం కాదు. ఏదో జరిగిందని ఇప్పటి వరకు రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు, వీళ్ళకి ఇంకా అర్థం కావట్లేదు. చరిత్రలో ఒక రోజు మిస్ అయిందనే విషయం వాళ్ళకి ఇప్పటికీ అర్థం కాలేదంటే వాళ్ళకి బైబిల్ తెలియదని అర్థం. ఎవరు ఆపారమ్మా చెప్పండి, చెప్పండి. యెహోషువ ఆపాడు ప్రార్థన ద్వారా. సేవకుల నోట దేవుడు మాటను రూఢీపరిచాడు, స్థిరపరిచాడు. మీకు తెలుసా 19వ కీర్తన సృష్టి గురించి ఉంటుంది, చదవండి. 19వ కీర్తన 4వ చరణం చదవండి. సూర్యుడి గురించి అక్కడ విషయం రాస్తున్నాడు. 19వ కీర్తన 19వ సంకీర్తన 4వ చరణం చూడండి. 4వ చరణం ఒకసారి ఫస్ట్ 1వ చరణం చదవండి. 1వ చరణం. ఆకాశములు దేవుని మహిమను చూసిన ఆకాశము దేవుని మహిమను వివరించుచున్నవి. ఏం చేస్తున్నాయండి, ప్రచురము చేస్తున్నాయంటే అవి అంతరిక్షము చేతి పనిని ప్రచురపరుస్తున్నాయంటే. ఇక్కడ మీకు అర్థమైందా, 19వ కీర్తనలో దేని గురించి, సృష్టి గురించి రాస్తూ వచ్చాడు. ఈ ఆకాశము భూమండలం ఇవన్నీ కూడా అంట దేవుని ఏం చేస్తున్నాయి, ఆ సృష్టికర్తను ఏం చేస్తున్నాయి, ఆ సృష్టికర్తను వారు ప్రచురము చేస్తున్నాయి. 4వ చరణములో సూర్యుని గురించి రాశారు. కొలనూలు ఆమా చదవండి. వాటి కొలనూలు భూమి ఎందంతటా వ్యాపించి ఉన్నది, లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసేను. 5వ వచనం. అతడు తన అంతఃపురంలో నుండి బయలుదేరును, పెళ్లి కుమారుడు వలె ఉన్నాడంట. చూసిరా, సూర్యుడు పరిగెత్త నుల్లచించినట్లు. అంటే ఎట్లా ఉన్నాడంట, పరిగెత్తడానికి రెడీగా ఉన్నాడంట. ఎవరండి చెప్పండి, సూర్యుడు. 6వ వచనం చదవండి, మీకు అర్థమవుతుంది. అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరుగుచు. దేని చుట్టూ, నన్ను చూడండి, దేని చుట్టూ, భూమి చుట్టూ. భూమి తిరగదు బైబిల్, భూమి తిరుగుతుంది సైన్స్. సూర్యుడు ఎక్కడ ఉదయిస్తాడు అమ్మా, సూర్యుడు ఎక్కడ ఉదయిస్తాడు, తూర్పా అస్తమయం అమ్మా, పాడమ్మా. మీకు అర్థమవుతుందా సూర్యుడి గురించి అమ్మా? ఇప్పుడు సృష్టిలో ప్రధానమైన పాత్ర సూర్యుడు పోషిస్తున్నాడు ఆకాశ మండలంలో. వింటురా, ఆ సూర్యుడు ఎంత పెద్దవాడు అంటే భూమి కంటే పెద్దవాడు. దేనికంటే అంత పెద్ద సూర్యునికి భూమి మీద ఉండే ఒక సేవకుడు ప్రార్థన చేసి ఏమంటాడు, నిలిచిపో. అర్థమవుతుందా మీకు? ఏమన్నాడమ్మా, నిలిచిపో. ఎందుకు నిలవాలి అంటే ఇశ్రాయేలు దేవుని బిడ్డలు, వారి పక్షమున దేవుడు కార్యము జరిగించాలి. ఇక చీకటి అయితే ఏమి చేయదు, యుద్ధం చేయదు. చీకటి కాకముందు ఏమవ్వాలి, యుద్ధంలో గెలవాలి. గెలుపు కోసము చూసిరా ఒక సేవకుడు ప్రార్థన చేశాడు. ఏమని, సూర్యుడా నీ గిబియోనులో నిలిచిపో, చంద్రుడు అని అయాలోయలో నిలిచిపో అని ప్రార్థన చేశారు. సూర్యుడు చంద్రులు ఏం చేస్తారంటే, వారు ఏం చేస్తారంటమ్మా, సంచారం. వాళ్ళకి ఏముందంటే చలనం ఉంది. ఏముంది చెప్పండి అమ్మా, వాళ్ళకి ఏముంది? అటువంటి వారిని యెహోషువ ప్రార్థన ఏం చేశాడంటే బంధించి ఒక దగ్గర ఆపేశాడు. మీకు తెలిసిన ఒక విషయం చెప్తా వినండి. బైబిల్ గ్రంథంలో ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం చూడండి. 5వ వచనం ముగిస్తా నేను. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం చదవండి. 5వ వచనంలో ఏం రాస్తున్నాడు అంటే, ప్రసంగి మహాజ్ఞాని నీవు 1వ అధ్యాయం 5వ వచనం, సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును, తాను ఉదయించు స్థలమున మరలా చేరుటకు త్వరపడును. ఎవరు అంటే మీకు అర్థమవుతుందమ్మా, సూర్యునికి ఏముంది, చలనం ఉంది. సూర్యునికి ఏముంది, చలనం. ఆ మరలా వచనం చదివితే, సూర్యుడు ఉదయించు
అమ్మా, సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును. తాను పూజించు స్థలమునకు త్వరపడతాడంట. దేనికి? మరలా రావడానికి. మరలా రాకుండా, మరలా పోకుండా యెహోషువ ప్రార్థన ఏం చేసింది? ఆపేసి. ప్రార్థనలో శక్తి ఉందని చెప్పండి, గట్టిగా చెప్పండి. ఒక సేవకుడు ప్రార్థన చేస్తే దేవుడు ఎంత కార్యం జరిగించాడో మీకు అర్థమవుతుందమ్మా. ఇదే మాట హబక్కు గ్రంథం 3వ అధ్యాయములో, హబక్కు గ్రంథం 3వ అధ్యాయము చూడండి 11వ వచనంలో ఒక మాట మనం ధ్యానం చేద్దాం. త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తా. హబక్కు గ్రంథం 3వ అధ్యాయం. ఈ ఈటలు తలతలలాడగా సంచరించు నీ బాణముల కాంతికి భయపడి సూర్యచంద్రులు తమ నివాసములు ఆగిపోవుదురు. ఏడాగిపోతారంటమ్మా? తమ నివాసములో ఆగిపోదురు. అంటే సూర్యుడు చంద్రులు ఏమైపోతాయి? ఆగిపోతాయి. చెప్పండి అన్నమాట. లూకాసు వార్తలో యేసయ్యను సిలువేసిరు 23వ అధ్యాయంలో. నేను ముగిస్తా. 23వ అధ్యాయం 44వ వచనంకి వెళ్ళి చదవండి. లూకాసు వార్త 23వ అధ్యాయం 44వ వచనంకి వెళ్ళి చదవండి. అప్పుడు రమారమి ఎంతండి? మధ్యాహ్నమాయను. అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యుడాయెను. సూర్యుడు ఏమాడంట? అదృశ్యుడై. ఎందుకయ్యాడు సూర్యుడు? ఎందుకు అదృశ్యుడై? ఆయనకు వేసిన శిలువ మరణాన్ని అవి సూర్యుడు చూడలేకపోయాడు. ఏమయ్యాడంటమ్మా? అదృశ్యుడు. అంటే కనబడకుండా వెళ్ళిపోయాడు. కనబడకుండా వెళ్ళిపోయాడు. అంటే సూర్యునికి ఉండే చలనం మీకు అర్థమవుతుందా? సూర్యుడు నిత్యం ఏమవుతాడు? చలిస్తూనే ఉంటాడు, నడుస్తూనే ఉంటాడు. వింటున్నా మీరు వాక్యం? ఇప్పుడు మన ధ్యానంలో యెహోషువ ప్రార్థన చేశాడు. ఏమని? సూర్యుడా నీవు గిబియోనులో నిలిచిపో, చంద్రుడా నీవు అయ్యాలోయలోను నిలిచిపో అని ప్రార్థన చేశాడు. అంతే. ఇట్లా ప్రార్థన చేశాడో లేదో అవి నిలిచిపోయా. ఏం జరిగింది? యుద్ధం జరిగింది. ఏం జరిగిందమ్మా? చెప్పండి. యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఇశ్రాయేలుకి దేవుడు ఏమి ఇచ్చాడంటే జయం ఇచ్చాడు. ఆ జయము కోసం చూడండి, ఒక సేవకుడు నోట వచ్చిన ప్రార్థన దేవుడు రూఢీపరిచాడంటే స్థిరపరిచాడు. మన ధ్యానంలో ప్రవక్తలు ఏడున్నారంట? షోమ్రోన్లో ఉన్నారు. ఏడమ్మా? అంటే వాళ్ళు ఏం చేస్తారంటే కనిపెడతారు. అక్కడ కనిపెట్టి ఉండగానే దేవుడు బయలుపరిచాడు. ఎవరు వస్తారు? సిరియా సైన్యాధిపతి నయమాను వస్తాడు. తనకున్న వ్యాధి దేవుడు చెప్పాడు. అందుకే వచ్చి రాగానే వాళ్ళు డీటెయిల్ ఏం చెప్పలేదు. ఎవరు? సిరియనులు, అంటే సైన్యాధిపతి. ఈయన కూడా డీటెయిల్ ఏం అడగలేదు. ఏం చెప్పాడు? వెళ్ళి 7 మార్లు యోర్ధాన్లో మునుగు అన్నాడు. అంతే. ఎందుకు? డీటెయిల్స్ అన్ని ముందుగా దేవుడు తెలియజేశాడు. వెళ్ళాడండి, 7 మార్లు మునిగాడు. ఏమయ్యాడమ్మా? చెప్పండి. స్వస్థపరచబడ్డాడండి. స్వస్థపరచబడ్డాడు. ఒక సిరియా సైన్యాధిపతికి దేవుడు ఇంతగా స్వస్థత ఇచ్చాడంటే వింటురా? ప్రవక్తలు కనిపెట్టే స్థలం. ఆ స్థలంలో ప్రవక్తలు ఏం చేస్తారు? కనిపెట్టి ప్రార్థన చేసి దేవుడే పంపించాడు. ప్రవక్తల నోట దేవుడు తన మాటను రూఢీపరుస్తున్నాడు, స్థిరపరుస్తున్నాడు. ఈ మాసం దేవుడు ప్రవక్తల నోట మాట దేవుడు రూఢీపరచునుగాక. మోకరిద్దాం. చిన్న ప్రార్థన. రేపటి బల్ల కొరకు సిద్ధపాటని ప్రార్థన చేద్దాం. 2 చేతులు పైకెత్తి ప్రార్థనలు గడుపుదాం. గడిచిన 2 దినాలు 3వ శుద్ధీకరణ కూడికలు కూడా ప్రభు మనతో మాట్లాడిన వాక్కును బట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. చేతులు పైకెత్తుదాం. 2 చేతులు పైకెత్తి రేపటి బల్ల 8వ మాసంలోని బల్ల నీకు, నీ కుటుంబ సభ్యులకి పరిశుద్ధాత్మ దేవుడు దీవెనకరంగా మార్చునుగాక. మార్చే కృప దేవుడు దయచేయలాగా 2 చేతులు పైకెత్తుదాం. 1 నిమిషం ప్రార్థన చేద్దాం. రేపటి బల్ల నీకు, నీ కుటుంబానికి దీవెనకరంగా ప్రభు మార్చులాగా సిద్ధపాటని ప్రార్థన చేద్దాం. సరి చేసుకునే ప్రార్థన, సిద్ధపాటు, దిద్దుకుందాం ప్రభు సన్నిధిలో. పాపం చేస్తే ఒకవేళ ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాం, పాప క్షమాపణ పొందుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సమృద్ధిగా దయచేయునుగాక.